విశ్వ హిందూ పరిషత్ తరపున దేశంలో దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోరుకుంటూ హైందవ శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభను కేసరపల్లిలో నేడు నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ సంఘటన మహామంత్రి గోకరాజు గంగరాజు తెలిపారు. దేవాలయాల్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి విముక్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తూ దేవాలయాల యొక్క పవిత్రత కాపాడేందుకు ఈ సభ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కేసరపల్లిలో నిర్వహించనున్న విశ్వ హిందూ పరిషత్ హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ ఏర్పాటు పనులను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కోశాధ్యక్షులు దుర్గా ప్రసాద్ రాజు, విశ్వ హిందూ పరిషత్ సంఘటన మహామంత్రి గోకరాజు గంగరాజును కలిసి వివరాలు అడిగి తెలుసుకుని సభ ఏర్పాట్ల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గోకరాజు గంగరాజు మాట్లాడుతూ దేవాలయాలని ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి విముక్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తూ దేవాలయాల యొక్క పవిత్రత కాపాడేందుకు ఈ సభ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ధర్మ రక్షణ కోసం ప్రజలు ఏ విధంగా పాల్గొనాలని తెలియజేయడానికి ఈ సభను ఏర్పాటు చేయనున్నామన్నారు. దేవాలయాల స్వయం ప్రతిపత్తి ఉద్యమానికి నాంది పలకడం జరుగుతుందని చెప్పారు. సుమారు 2 లక్షల మంది హిందూ బంధువులంతా ఈ హైందవ శంఖారావం భారీ బహిరంగ సభలో పాల్గొంటారని, వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయటమైందని అన్నారు. సుమారు 30 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభను పార్కింగ్ కోసం 150 ఎకరాలను సిద్ధం చేశామని చెప్పారు. ఈ హైందవ శంఖారావానికి రాష్ట్రంలోని 150 మంది స్వామీజీలు పాల్గొంటారని తెలిపారు. మన రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేలకు 25 మంది ఎంపీలు, రాష్ట్ర మంత్రివర్గంలో కొంతమంది మంత్రులు కూడా హైందవ శంఖారావం భారీ బహిరంగ సభలో పాల్గొనాలని ఆహ్వానం పంపామని అన్నారు. సుమారు 5,000 బస్సులు, 20,000 కార్లు, 10 స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. స్వయం ప్రతిపత్తి దేవాలయాలు ప్రభుత్వం గుప్పిట్లో ఉన్నాయి. ఇతర మతాలన్నింటికీ వాళ్ళకి మతాల వారి అందరికీ వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, కానీ హిందువులకి ఆ స్వేచ్ఛ లేకుండా రాజ్యాంగం నిర్దేశించినా కూడా వారు దాన్ని ఖాతరు చేయకుండా ప్రభుత్వాలే వాటిని రన్ చేయటం, భక్తులకి దూరంగా ఉండేటట్టుగా చేయటం, దేవాలయాల్లో అన్య మతస్థులు భక్తి శ్రద్ధలు లేని వాళ్ళు కూడా, ఎథిస్టులు కూడా వాళ్ళు పాలించే పరిస్థితి ఉంది. అటువంటి జరగకుండా ఉండాలంటే అది దేవాలయాలన్నీ హిందువులకే అప్పచెప్పాలి అనే నినాదంతో ఈ సభ జరగబోతోంది. దీని ద్వారా మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది జరగబోతోంది. విశ్వ హిందూ పరిషత్తు ఈ కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో మొదలుపెట్టి జమ్మూ కాశ్మీర్ వరకు ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరగబోతోంది. విద్యార్థులు బాగా చదువుకుని మంచి ఫలితాలు సాధించాలని మంత్రి నారా లోకేష్ కోరారు. రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా కృషి చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని, తద్వారా మీ కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చునని చెప్పారు. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావటం మీ చేతుల్లోనే ఉందన్నారు. విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని నిర్ణయించామని, అందుకే ప్రముఖుల పేరుతో పథకాలు ప్రారంభించామని లోకేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది. విజయవాడ పాయికాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈ పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలోనే కళాశాలలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబ్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థుల పుస్తకాలు పరిశీలించిన లోకేష్ పలు ప్రశ్నలు అడిగారు. మీలో ఒక్కడిగా తనను భావించి ఏం చేస్తే బాగుంటుందో సలహాలు, సూచనలు ఇవ్వాలని తెలిపారు. విద్యార్థులకు ఈ సమయం ఎంతో కీలక దశని, మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి చెడు వ్యసనాలకు ఇప్పటి నుంచే దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలని సూచించారు. డ్రగ్స్ వాతావరణం మీ పరిసరాల్లో ఎక్కడ ఉన్నా వెంటనే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాలని లోకేష్ వివరించారు. మంగళగిరిలో 2019లో తాను ఓడిపోయానని, కానీ పట్టుదలతో మంగళగిరిలో రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచినట్లు చెప్పారు. జీవితంలో గెలుపు, ఓటములు సహజమని, పరీక్షలు తప్పినందుకే చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. విద్యార్థులు ధైర్యంతో ముందడుగు వేయాలని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని నిర్ణయించామని, అందుకే ప్రముఖుల పేరుతో పథకాలు ప్రారంభించాము అని లోకేష్ వ్యాఖ్యానించారు. కలిసినప్పుడు వాళ్ళు పదే మా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రైవేట్ కాలేజీలకి పంపించలేకపోతున్నారు, అందుకే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేము చేరుతున్నాము. మాకు కూడా ప్రైవేట్ రంగానికి ధీటుగా మాకు
కరికులం కానివ్వండి, టెస్టులు కానివ్వండి అన్నీ మెరుగుపరచండి అని ఆనాడు నేను కోరటం జరిగింది. దాంట్లో భాగంగా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జూనియర్ కళాశాలలో ఉచితంగా టెక్స్ట్ బుక్స్ మనం అందజేస్తాం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా మధ్యాహ్న భోజనం కూడా మన పిల్లలకి మన ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. నాలెడ్జ్ ఎకానమీలో హెచ్ఆర్డి మినిస్ట్రీ అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. ఆ అవకాశం నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా నాకు ఇచ్చారు. ఒక బాధ్యతగా మేము వ్యవహరిస్తున్నాం. కేజీ నుంచి పీజీ వరకు విద్యను ఎట్లా బలోపేతం చేయాలి, కొత్త సంస్కరణలు ఎట్లా తీసుకురావాలి, ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఎలాంటి కరికులం పాటిస్తున్నారో దాన్ని ఎట్లా చేయాలని దాంతో కూడా అనేక చర్చలు జరిగినాయి. అదేవిధంగా యూనియన్లతో కూడా మేము మీటింగ్లు పెట్టుకుంటాం జరుగుతుంది. గత ప్రభుత్వం లాగా ఏకపక్ష నిర్ణయాలు మేము తీసుకోవట్లేదు. అందరితో చర్చిస్తున్నాం, ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నాం, తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం, విద్యార్థులతో మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకున్న తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటాం. రాబోయే ఏపీకి అద్భుతమైన భవిష్యత్తు అందించే యువత మచిలీపట్నం నుంచి రావాలనే ఉద్దేశంతో యువ కెరటాలు లాంటి కార్యక్రమాలు 14 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. బందరు తీర ప్రాంతంలో అద్భుతాలు తయారు చేయడానికి యువత ముందుకొచ్చి తమ ఆలోచనలు పంచుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నేషనల్ కాలేజీ ఆవరణలో కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువ కెరటాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, మచిలీపట్నం పూర్వ విద్యార్థిని, కర్ణాటక ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారిని హెబ్సీబా, జనసేన నాయకులు బండి రామకృష్ణ, కొల్లు ఫౌండేషన్ చైర్మన్ కొల్లు నీలిమ, కొల్లు పునీత్, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి రెండో రోజు యువ కెరటాలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గతమెంతో చరిత్ర కలిగిన మచిలీపట్నం పట్టణానికి తిరిగి వైభవం తీసుకువచ్చే ఉద్దేశంతో యువ కెరటాలు వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సీఎం మచిలీపట్నం పర్యటనలో గ్లోబల్ క్యాపిటల్ సెంటర్ను నేషనల్ కాలేజీలో ఏర్పాటు చేయడానికి అంగీకారం తెలిపారని పేర్కొన్నారు. యువత ఇన్నోవేషన్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గా తయారు కావాలని అన్నారు. బందరువాసి గ్రీన్కో సంస్థ స్థాపించి టాప్ 5లో ఉన్నారని, మీరు కూడా భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. ఈరోజు ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారు కావాలి. అనేక రాష్ట్రాల నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టడానికి వస్తా ఉన్నారు. మన వాళ్ళు ఎందుకు పెట్టలేరనే కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకోవాలనుకున్నాం. మన బందరువాసే ఈరోజు గ్రీన్కో ఎనర్జీస్ అని చెప్పి మన బందరు వాళ్ళే ఇవాళ టాప్ 10లో ఉన్నారు. భారతదేశంలోనే టాప్ 5 కంట్రీస్లో ఒక వ్యక్తిగా ఉన్న గ్రీన్కో మరి వాళ్ళు కూడా మన గోపి గారు ఉన్నారు. ఇవాళ మీలో అలాంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేయాలనే త్వరలోనే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎంపవర్మెంట్ సెంటర్ని మచిలీపట్నంలో స్టార్ట్ చేయబోతున్నాం. దానికోసమే మొన్న ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కూడా ఎలాంటివి ఉన్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సపోర్ట్లు ఉన్నాయి, అవన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. దాంట్లో కొన్ని మనం ఈరోజు ఇక్కడ స్టాల్స్లో కూడా పెట్టాం. అవన్నీ కూడా మీరు తెలుసుకుని రేపు రాబోయే కాలంలో మచిలీపట్నం అంటే ఏదో చేపలకో రొయ్యలకో కాదు, ఈ భవిష్యత్ ఆంధ్ర రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తును అందించగలిగినటువంటి యువత మచిలీపట్నం నుంచి రావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అనంతరం ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2014 నుంచి యువ కెరటాలు నిర్వహిస్తున్నారని, మొట్టమొదట 500 మందితో ప్రారంభించిన యువ కెరటాలు నేడు 15,000 మంది యువతీ యువకులు డ్రాయింగ్ కాంపిటీషన్స్ కోసం తమ పేరు నమోదు చేసుకున్నారంటే చాలా ఆనందంగా ఉందని అన్నారు. గత 2014 నుంచి ఇదే కాలేజీ క్యాంపస్లో అంటే 11 సంవత్సరాలుగా ఈ యువ కెరటాలు నిర్వహిస్తూ ఉన్నారు. దినదిన ప్రవర్ధమానమై అన్నట్టుగా మొట్టమొదటిలో 500 మందితో మొదలైనటువంటి యువ కెరటాలు ఇవాళ 15,000 మెంబర్షిప్ చేరుకుంది. 10,500 మంది డ్రాయింగ్ పోటీలోనే పాల్గొనడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు చూస్తూ ఉంటే బందర్లో ఇంత కళాకారులు, ఇంత ప్రతిభావంతులు ఉన్నారా అని చెప్పి ఆశ్చర్యపోయేలాగా ఉన్నాయి. చాలా ఒకటి కాదు, కృష్ణా జిల్లాలో అందులో ముఖ్యంగా మచిలీపట్నంలో ఈ రోజున చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రతిభను వెలికి తీసే కార్యక్రమం యువ కెరటాలలో అన్ని రకాలుగా డ్రాయింగ్లోనే కాదు, వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ, డ్యాన్సుల్లోనూ, పరీక్ష క్విజ్ పోటీల్లోనూ, కబడ్డీల్లోనూ, వాలీబాల్లోనూ, క్రికెట్లోనూ అన్నింటిలో కూడా ప్రతిభను వెలికి తీసేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.
ఐఏఎస్ అధికారిని హెప్సీబా యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ యువత టీనేజ్ వయసులోనే మంచి భవిష్యత్తు కోసం ఒక మార్గనిర్దేశం చేసుకుని కష్టపడి చదివితే అద్భుత విజయాలు సాధిస్తారని సూచించారు. సమాజం ప్రజల కోసం సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఐఏఎస్ సాధించడం కోసం కష్టపడి చదివినట్లు ఆమె తెలిపారు. టీనేజ్ వయసులో తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని అన్నారు. ఎవరైతే తమ గోల్ కోసం నిరంతరం శ్రమిస్తారో వారి కలలు సాకారమవుతాయని తెలిపారు. నేను సాధారణ విద్యార్థినిగా చదువు ప్రారంభించారని, ఐఏఎస్ సాధించాలని గోల్ పెట్టుకుని చక్కటి ప్రణాళికతో కష్టపడి చదవటం వల్లే అద్భుత విజయం సాధించినట్లు ఆమె తెలిపారు. ప్రతి ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి. నేను 2nd స్టాండర్డ్ టు 8th స్టాండర్డ్ ఇక్కడ ఉన్నప్పుడు మా డాడీ కలెక్టరేట్లో పనిచేయటం వల్ల ఆయన బెస్ట్ ఇంజనీర్గా ఆయన ప్రతిరోజు ఐఏఎస్ ఆఫీసర్స్తో, మినిస్టర్స్తో, సీఎం గారితో, అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ 97 to 2002, 2004 ఆ టైంలో కంటిన్యూస్ వీసీ మీటింగ్, కంటిన్యూస్ రివ్యూ, గుడ్ గవర్నెన్స్ గురించి అప్పుడు చాలా ఒక విజన్ 2020 గుడ్ గవర్నెన్స్ వీటన్నిటి గురించి ఒక ఫోకస్, ఒక స్ట్రాటజీతో మన స్టేట్ బిల్డ్ చేసుకుంటున్న టైం. ఆ టైంలో నేను అదంతా చూసి నేను ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, నేను పబ్లిక్ సర్వీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మన కంట్రీలో ఉన్న బెస్ట్ ఆపర్చునిటీ యంగ్ పీపుల్కి ఒక 25 years లోపల ఒక మంచి ఆపర్చునిటీ, ఒక మనకి పొజిషన్, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అంటే అది నేను ఖచ్చితంగా విదేశీయులు మన ధర్మాన్ని, విలువలను గౌరవిస్తే మన దేశంలో మాత్రం గౌరవించడం లేదని త్రిదండి చిన్నజీయర్ స్వామి అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్యానికి పూర్వం ఒక అణ $1తో సమానమని తెలియజేశారు. ఇప్పుడు డాలర్ విలువ 80 రూపాయలకు చేరిందని, మన దేశ పాలకుల వైఫల్యమే ఇందుకు కారణమని తెలిపారు. నూతన సంవత్సరంలో మంచి పనులు చేయాలని ఆయన సూచించారు. త్రిదండి చిన్నజీయర్ స్వామి టీడీపీ నేత గొట్టిపాటి రామకృష్ణ దంపతుల గృహాన్ని సందర్శించారు. ఆటో నగర్లోని వారి నివాసానికి విచ్చేసిన ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఆయన ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. మొదటిసారిగా గొట్టిపాటి రామకృష్ణ నివాసానికి పునాదులు వేసే సమయంలో వచ్చానని, ఆ రోజు రామకృష్ణ ఈస్ట్ ఇండియా కంపెనీ 1837లో ముద్రించిన నాణ్యం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆ నాణ్యంపై లక్ష్మీదేవి, గణపతిని, ఆంజనేయును, సీతారాముల వారి బొమ్మలు ముద్రించి ఉన్నాయని అన్నారు. విదేశీయులు కూడా మన ధర్మాన్ని గౌరవిస్తున్నారని తెలిపారు. మన దేశం వారు మాత్రం రాజకీయ నాయకుల బొమ్మలు ఏర్పాటు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యానికి పూర్వం ఒక అణ $1తో సమానమని చెప్పారు. ఇప్పుడు డాలర్ విలువ 80 రూపాయలకు చేరిందని, మన దేశ పాలకుల వైఫల్యమే ఇందుకు కారణమని అన్నారు. మన విలువలను విదేశీయులు గౌరవిస్తే మనవారు మాత్రం మన విలువలను గౌరవించడం లేదని అన్నారు. మంచి పాలకులు వస్తే మంచి కార్యాలు వస్తాయని అన్నారు. ముందు చూపుతో దేశం గురించి ఆలోచించేవారు రావాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరం అనేది ఖాళీ కాగితం లాంటిదని, దానిపై మంచి మాత్రమే ఉండాలని పేర్కొన్నారు. మాకు అణా కాయిన్ తెలుసును, బేడ కూడా తెలుసు. ఇలాగ 10 పైసల్లాగా ఉండేది, తర్వాత అది 10 పైసల కింద మారింది. అణా తెలుసు, 5 పైసల్లా ఉండేది, స్క్వేర్ లో ఉండేది. స్క్వేర్, ఇట్ వాజ్ స్క్వేర్ అణా, 16 అణాలు. అప్పటికి అణా అంటే $1 కింద లెక్క. మనకి స్వాతంత్ర్యం వచ్చే నాటికి కూడా ఒక అణా విలువ $1 అంటే $16 ₹1 అయ్యేది. ఈవేళ 80 రూపాయలు, 85 రూపాయలు $1 అయ్యేట్టుగా ఈ దేశాన్ని పాలించిన దౌర్భాగ్యులు చేసినటువంటి పని. ఎక్కడుండే విలువ ఎక్కడికొచ్చి. అప్పట్లో ఒక అణా పెట్టుకుంటే నెలకి సరిపడా పచారీ సరుకులన్నీ మొత్తం వచ్చేసేవిట. మా గురువు గారు పెద్దజీయర్ స్వామి వారు చెప్తూ ఉండేవారు, అప్పట్లో వాళ్ళు ఒక అణా కనుక ఉన్నట్టయితే మొత్తం నెలంతా హాయిగా ఆ కుటుంబానికి గడిచేదిట. అంటే దాని విలువ, ఈ దేశపు కరెన్సీ విలువ ఎంత ఉండేది. అది ఎందుకు ఇలా దిగజారిపోయిందంటే ఇక్కడ ఉండేటటువంటి ప్రబుద్ధులకి సరి అయినటువంటి మనని గురించినటువంటి అవగాహన మనకి లేకపోవడం చేత అలా అయిపోయింది. కాయిన్స్ ముఖ్యంగా వాళ్ళకి ఇక్కడ ఉండేటప్పుడు ఇక్కడి విలువలని మనం జాగ్రత్తగా కాపాడాలి అనే సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాళ్ళల్లో కనిపిస్తుంది మనకి. దేవుని ప్రేమను గురించి ప్రజలకు బోధించి ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేసిన జోసెఫ్ తంబి లాంటి పుణ్యాత్ముల ద్వారా దేవుడు ప్రజలందరినీ ప్రేమిస్తూ ఉంటారని పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ జోసెఫ్ పాలడుగు తెలియజేశారు. జనవరి 13 నుంచి 15 వరకు జరిగే కృష్ణా జిల్లా పెదవుటుపల్లి బ్రదర్ జోసెఫ్ తంబి 80వ వర్ధంతి మహోత్సవాల సందర్భంగా తంబి సమాధి వద్ద పతాక ఆవిష్కరణ చేసి నవదిన ప్రార్థనలను ప్రారంభించారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెదవుటిపల్లి జోసఫ్ తంబి మహోత్సవాలు జనవరి 13, 14, 15 తేదీల్లో జరుగుతున్న నేపథ్యంలో ఫాదర్ పసల తోమాసు, వికార్ ఫోరెన్ గన్నవరం ఆర్సీఎం చర్చి గురువులు పతాకావిష్కరణ చేసి ప్రత్యేక నవదిన ప్రార్థనలు చేశారు. మొదటి రోజు ప్రార్థనలను లూర్థు నగర్ వాసులతో ఇతర ప్రాంతాల వారు పాల్గొని ప్రత్యేకమైన కానుకలను సమర్పించారు. నవదిన ప్రార్థనలో పుణ్యక్షేత్ర రెక్టర్ జోసఫ్ పాలడుగు విచారణ, గురువులు అభిలాష్, సహాయక గురువులు, ఇతర గురువులు, మఠవాసులు, కన్యాస్త్రీలు, సంఘస్థులు, భక్తులు పాల్గొన్నారు. తంబి తిరునాళ్లు ఘనంగా జరగాలని ప్రార్థనలు చేశారు. పతాకావిష్కరణ, పూజలను సమర్పించిన ఫాదర్ థోమస్ను ఘనంగా సత్కరించారు. గన్నవరం విచారణకర్త రెవరెండ్ ఫాదర్ థోమస్ మాట్లాడుతూ బ్రదర్ జోసఫ్ తంబి దేవుని ప్రేమను గురించి ప్రజలకు బోధించి ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేశారని గుర్తు చేశారు. జోసఫ్ తంబి వంటి పుణ్యాత్ముల ద్వారా దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉంటారని తెలియజేశారు. బ్రదర్ జోసఫ్ తంబి వల్లనే అందరూ దేవుని ప్రేమను తెలుసుకుని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆనందంగా జీవించాలని పేర్కొన్నారు. పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ జోసఫ్ పాలడుగు మాట్లాడుతూ బ్రదర్ జోసఫ్ తంబి పెదవుటిపల్లి ప్రాంతాల్లో జీవించడం వల్ల ఎంతో మందికి మేలు జరుగుతోందని అన్నారు. తంబి సమాధిని దర్శించి ప్రార్థించే వారి కోరికలు తీర్చడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు సంబంధించి అన్ని అనుమతులు తీసుకున్నామని సహకరించిన ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. జోసఫ్ తంబి ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ సహకరించి విజయవంతం చేయవలసిందిగా కోరారు. వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఉమెన్ ఛాంపియన్ కోనేరు హంపీకి విజయవాడలో ఘన స్వాగతం లభించింది. ఈ ఉదయం విజయవాడ చేరుకున్న హంపీకి శాప్ చైర్మన్ రవినాయుడు, స్పోర్ట్స్ అథారిటీ సిబ్బంది, క్రీడాకారులు స్వాగతం పలికారు. కోనేరు హంపీ విజయం తెలుగు జాతికి గర్వకారణమని రవినాయుడు అన్నారు. శాప్ నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. క్రీడాభివృద్ధికి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. త్వరలోనే సీఎం చంద్రబాబుని కలుస్తానని కోనేరు హంపీ తెలిపారు. హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ విజయవంతం కావాలని కోరుతూ సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో 4 కూడలి నుంచి బైక్ ర్యాలీ ప్రారంభించారు. సమరసత సేవా ఫౌండేషన్ ఎదురువాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవాలయాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న అన్యమ్రత ఉద్యోగులను తొలగించాలన్నారు. దేవాలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి, రక్షణ, సమాజ సంరక్షణ కోసం జరుగుతున్న హైందవ శంఖారావం బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గన్నవరం ఖండధర్మ ప్రచారక్ ఎడవల్లి పాండురంగారావు, బాపులపాడు సహ కన్వీనర్ దౌలూరి శ్రీహరి, ఎస్ఎస్ఎఫ్ సభ్యులు, ఆర్యవైశ్య సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగన్ తీరుపై ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామీజీ శ్రీనివాసానంద సరస్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని నాశనం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విహెచ్పి ఆధ్వర్యంలో కేసరపల్లిలో హైందవ శంఖారావం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. శంఖారావంలో హిందూ ధర్మాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపైన రేపు చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, భావితరాలకు సనాతన ధర్మాన్ని అందించాలన్నారు. వసుదైక కుటుంబం అనే భావనతో భక్తిభావం పెంపొందించాలని పిలుపునిచ్చారు. కూటమి పాలనలో దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆశ్రమాలు, పీఠాలు, మఠాలు, హిందూ సంఘాలే హిందూ ఆలయాలు నడిపించుకోవాలి. ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ దేవుడు ఆదాయంగా భావిస్తూ ధర్మము కూడా ఆదాయంగా, దాన్ని కూడా భావనతో ధర్మాన్ని ఆదాయంగా బలుచుకొనే ఈ దేవాదాయ శాఖ పక్కకు తప్పుకోవాలి. మా హిందూ దేవాలయం మీద ఈ గుదిబండలాగా ఉండేటటువంటి ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖని హిందువులు విశ్వసించడం లేదు. దేవాదాయ శాఖ వచ్చిన తర్వాత మా ఆలయాలు పవిత్రత మంటగలిసింది. మా హిందువుల ధనము పక్కదోవ పట్టిస్తూ ఉన్నారు. ఆలయాలకి ఖర్చు పెట్టడం లేదు. హిందువుల తాలూకా భక్తుల సౌకర్యాలకి వినియోగించడం లేదు. ఇది సుస్పష్టం. విద్యార్థులు పరిశోధనల పట్ల ఆసక్తి పెంపొందించుకుని గొప్ప శాస్త్రవేత్తలు కావాలని ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పొట్లూరి భాస్కర్ రావు సూచించారు. పోరంకిలోని బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు ఎక్స్పోటెన్షనల్ పేరుతో జరిగిన సైన్స్ ఎక్స్పోను ఆయన ప్రారంభించి విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను ఆసక్తిగా తిలకించారు. పాఠశాల స్థాయి నుండే సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకుని ప్రతి అంశాన్ని పరిశీలనాత్మక దృష్టితో చూడాలని తెలిపారు. విద్యార్థులు పరిశోధనల పట్ల ఆసక్తి పెంపొందించుకుని గొప్ప శాస్త్రవేత్తలు కావాలని ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పొట్లూరి భాస్కర్ రావు అన్నారు.
పోరంకిలోని బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు ఎక్స్పోటెన్షియల్ పేరుతో సైన్స్ ప్రదర్శన శనివారం జరిగింది. ఈ ప్రదర్శనను పొట్లూరి భాస్కర్రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలోనూ అద్భుత నైపుణ్యత ఉంటుందని అన్నారు. పాఠశాల స్థాయి నుండే సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకొని ప్రతి అంశాన్ని పరిశీలనాత్మక దృష్టితో చూడాలని, అప్పుడే విద్యార్థులు శాస్త్రవేత్తలు కాగలరని పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్న తల్లిదండ్రులను, గురువులను, విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యా సంస్థలను మరవకూడదని అన్నారు. సోషల్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ అన్నిటినీ క్రోడీకరించి వాళ్ళు చెప్పిన విధానం చూస్తే బాగా డెప్త్గాను వాళ్ళ నాలెడ్జ్ బేస్ను కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నారనిపించింది. ఇట్లాంటి అద్భుతంగా ఎంతోమంది టీమ్స్ వర్క్ చేసి ఇన్నోవేటివ్గా, ఇప్పుడు ఇందాక మేడం చెప్తా ఉన్నారు, కొన్ని అవుట్డేటెడ్ ప్రోడక్ట్ కానీ అంబాసిడర్ కానీ ఇట్లాంటివి ఎందుకు ఫెయిల్ అయినాయి, వాళ్ళు ఏం చేస్తే మళ్ళీ రివైవ్ అవుతారు, ఏ రకంగా ముందుకు వెళ్తారు అనే ఉద్దేశంతో ఆ స్టూడెంట్స్కి ఇదేంటంటే ఈవేళ పూర్వంలాగా కాకుండా క్లాస్ రూమ్ స్టడీస్ కాకుండా ఈవేళ ఉన్న జనరేషన్స్ కూడా ఇదంతా ఆల్ఫా జనరేషన్ స్టూడెంట్స్ యూత్ లాగా అనిపిస్తూ ఉన్నారు. మేబీ లెస్ దాన్ 15 years ఏజ్ గ్రూపు. బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ ఏ విజయబాబు మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులకు విద్యతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాలపై కూడా ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతో విజ్ఞాన ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు స్వయంగా సైన్స్, అంతరిక్ష పరిశోధన అంశాలను నమూనాలతో ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా విద్యార్థులు తమ పరిశోధనలను తల్లిదండ్రులకు చక్కగా వివరిస్తున్న విధానం బాగుందని అన్నారు. నేటి విద్యార్థులే భావి భారత శాస్త్రవేత్తలని, ఈ అంశంతోనే విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించే విధంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. Invited in front of the parents on the dais, and they are also explaining the different other aspects what they have practiced, and during their research time what all the information they collected, they also present it there, and how they have promoted that step by step over a period of time, that also the timeline what they have spent, and all these things they explain to all the visitors who are all coming here. And it is not something to it is, we don't say that it is an activity, it is an entertainment, but it's a real academic progress of the students. International school, they are presenting their version of what they feel is their potential, because we believe that every child has X potential which cannot be put into any number. So what the students here are doing today is that they are showcasing what they have learned, but they are also learning about how design thinking can be used as a way of life, as a way of expression, as a lifestyle, as a mindset for themselves. So all this what we have done today is how children can take design thinking in their life, find solutions in their day-to-day life, and see how they can become better individuals. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ హర్సిమ్రాన్ కౌర్ కపాని, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గిరిజన ప్రజా సమైక్య మరియు గిరిజన విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో జనవరి 19వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గిరిజన ఆదివాసీ సమ్మేళన మహాసభను నిర్వహిస్తున్నామని ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ తెలిపారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరవుతారన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో గిరిజన ఆదివాసీ సమ్మేళన మహాసభకు సంబంధించిన గోడపత్రికలను ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన హక్కుల పరిరక్షణ ధ్యేయంగా గిరిజన అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈ ఆత్మీయ సమ్మేళన సభను నిర్వహిస్తున్నామని అన్నారు. సభకు గిరిజన మరియు ఆదివాసీ జాతీయ నాయకులు హాజరవుతారని తెలిపారు. అంతరించిపోతున్న గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా గిరిజన కళా బృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఆదివాసీలు ఈ ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. గిరిజన ఆదివాసీల ప్రజలు మరి పెద్ద ఎత్తున ఇది ఒక కుటుంబ కార్యక్రమంగా భావించి, ఇది ఇంటి కార్యక్రమంగా, ఒక పండుగగా, ఒక వేడుకగా భావించి జనవరి 19th నాడు ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే గిరిజన ఆదివాసీల సమ్మేళనానికి ఇదే ఒక ఆహ్వానంగా భావించి ప్రతి గిరిజన ఆదివాసీ సోదర సోదరిమణులు, ముఖ్యంగా ఉద్యోగులు, మేధావులు, గిరిజనుల యొక్క వారి యొక్క అంటే అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి మరి ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని
ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని మీ ద్వారా మేమందరికి కూడా పేరు పేరున నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి కరపత్రాలను గోడపత్రికలను ఇవాళ మా రాష్ట్ర జాతీయ ఉపాధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి మరి మా రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో ఇవాళ నిజంగా దీనికి ఆవిష్కరించడం, ఈ కార్యక్రమానికి నన్ను వాళ్ళు ఆహ్వానించడం నిజంగా ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో అర్ధరాత్రి అక్రమంగా అనధికారికంగా సమాధులు తొలగించుట అత్యంత తీవ్రమైన నేరపూరితమైన చర్య అని వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రచార పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు పాలెపు శ్రీనివాసులు అన్నారు. సమాధులను అక్రమంగా రాత్రికి రాత్రి తొలగించిన దేవాదాయ ఉద్యోగి శంకర బాలాజీని తక్షణమే డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గురుపత్ని మారుతి మహాలక్ష్మి ప్రచార పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు పాలెపు శ్రీనివాసులు మాట్లాడారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో వారసులు మరియు శిష్యుల సమాధులను అక్రమంగా రాత్రికి రాత్రి తొలగించిన దేవాదాయ ఉద్యోగి శంకర బాలాజీని తక్షణమే డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. హిందూ మతంలో మఠాలు దేవాదాయ శాఖ పర్యవేక్షణలో ఉండే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఆధ్యాత్మిక సంస్థలని అన్నారు. గత 3 ఏళ్లుగా దేవాదాయ శాఖ ఉద్యోగి శంకర్ బాలాజీ అరాచకాలు చేస్తూ స్వామివారి వంశస్థుల సమాధులనే కాకుండా అనేక మఠం సత్రాలు కూడా తొలగించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా వాటిని పాటించకుండా పరిధి దాటి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే శంకర్ బాలాజీని డిస్మిస్ చేసి ఏసీబీ అధికారులతో విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు. సత్రాలు నిర్మించినటువంటి వారికి కానీ మఠం సంబంధీకులకు కానీ ఎవరి అనుమతులు లేకుండా ఏ విధమైనటువంటి ముందస్తు నోటీసులు లేకుండా వాటన్నింటినీ కూలగొట్టడం జరిగింది. అది ఒకటి. మరలా స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తుల షాపులు కూడా ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా మీరు కట్టేసుకోండి కానీ వాటన్నింటినీ కూల్చివేయడం జరిగింది. కూల్చివేసిన తర్వాత అడ్డం తిరిగిన వాళ్ళని బెదిరించో బామాలో ఈ మా అనుమతితోటి మేమే కూలగొట్టుకున్నాము అని వాళ్ళ చేత రాపించుకున్నాడు. సో అసలు వాళ్ళెవరు కూలగట్టుకోవడానికి? ఇది మఠం మేనేజ్మెంట్ ఒకప్పుడు వాళ్ళకి లీజుకి ఇచ్చింది. అద్దెదారులకు ఎప్పుడు కూడా కూలగట్టుకొని కొత్తగా వాళ్ళు నిర్మించుకోవడానికి ఏ విధమైనటువంటి అధికారాలు ఉండవు. సో ఇలాంటి అన్ని అక్రమాలు చేస్తున్నటువంటి శ్రీ శంకర బాలాజీ గారు ప్రశ్నించిన వారిని నాకు ఉన్నత రాజకీయ నాయకుల పలుకుబడి ఉంది, నేను 3 ఏళ్ల నుంచి ఇక్కడ ఏం చేస్తున్నా కూడా ఎవరు నన్ను పేకలేకపోయారు అనేటటువంటి మాటలతోటి బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.